ఆ విధంగా హనుమంతుడు ద్రోణగిరిని తీసుకుని వచ్చి సుషేనుడు వైద్యంతో లక్ష్మణుని ప్రాణాలను రక్షించిన తరువాత మరుసటి రోజు ఆ సూర్యోదయం తర్వాత పక్షుల కిలకిలా రావాలు చేయగా కాంతి తగ్గి పడమటి దిక్కున మిణుకుమనుకుంటూ ఉండగా తామరలు విచ్చుకోగా తూర్పున కొద్ది కొద్దిగా తెలుపు రేఖలు రాగా సూర్యుడు ఉదయించాడు. అక్కడ లంకలో భానుడు ఉదయించకముందే రావణుడు తన గురువైన శుక్రాచార్యుల వారి అనుమతితో శుద్ధుడై యుద్ధంలో విజయం పొందడానికి రథాలు, గుర్రాలు, కవచాలు, అస్త్ర సమూహాలు ప్రాప్తించేందుకు పాతాళ గుహలో అగ్నిహోత్రుని ఉద్దేశించి స్థిరంగా హోమం చేస్తుండగా ఆ హోమగుండంలో నుండి వచ్చే పొగ ఆకాశమంతా వ్యాపించింది. ఆ పొగను చూసిన విభీషణుడు రాముడితో, మా అన్న నిన్న వెళ్లి హోమం చేస్తున్నాడు, ఇంకా హోమ కార్యక్రమంలోనే ఉన్నాడు, ఇప్పుడే మానడు. ఇలా ప్రయత్నపూర్వకంగా చేస్తున్న ఈ హోమం సలక్షణంగా పూర్తి అయితే యుద్ధంలో ఇతడిని బ్రహ్మాదులు కూడా గెలవలేరు అని చెప్పాడు. నాకు పర్సనల్ గా వచ్చే సందేహం ఏంటంటే, మామూలుగా ఈ పురాణాలు మనకు రామాయణ మహాభారతాలన్నీ చదివినప్పుడు కూడా రాక్షసులు వరగర్వంతో మొట్టమొదట దేవతలనే బాధిస్తారు. కానీ మళ్ళీ ఏ పని కావాలన్నా కూడా ఇటు అగ్నిహోత్రున్నో వారుణాస్త్రాన్ని ప్రయోగించో వాళ్ళు నేర్చుకున్న విద్యలన్నీ కూడా మళ్ళీ వాటికి అధినాయకులు ఆ దేవతలు అష్టదిక్పాలకులే ఉంటారనమాట. కానీ వరగర్వంతో మళ్ళీ వాళ్ళనే బాధించినట్టుగా ఉంటుంది. ఏదో ఒక రీజన్ చూపించి అమరావతి మీద దాడి చేయడము, ఇంద్రుని ఓడించడము, అష్టదిక్పాలకుని కంట్రోల్లో పెట్టుకున్నా అంటాడు కదా రావణుడు అంతకుముందు. ఈ మహాకార్యం పాడు చేసేందుకు వానరులను సమర్థులైన వారిని పంపు, అలా చేయకపోతే మీ పని చెడిపోతుంది అని చెప్పాడు. విభీషణుడు అప్పుడు రాజశ్రేష్ఠుడైన విభీషణుడు అలా చెప్పాడనమాట రాముడికి. ఇదిగో మా అన్న ఇలా చేస్తున్నాడు హోమము, అదే ఈ పొగ అంతా ఆకాశంలో కనిపిస్తుంది, అది పూర్తి కాకుండా దానికి నువ్వు ఆటంకం కలిగించు అని విభీషణుడు చెప్పాడు. గవయ గవాక్ష అంగద సుగ్రీవ నీల హనుమ నలగంధమాదనులను జాంబవంతుని రావణుని మీదికి పంపగా వారు వేగంగా వెళ్లి రాక్షసేనలను తరిమికొట్టి స్వర్గలోకం బద్దలయ్యేంతగా గట్టిగా అరిచారు. మళ్ళీ ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, మరి అలా హోమం చెడగొట్టడం కరెక్ట్ కాదు కదా రావణుడి హోమం అని. మరి రావణుడు లక్ష్మణుని ప్రాణాలను కాపాడడానికి హనుమ ద్రోణగిరిని తెస్తుంటే దాన్ని కాలయాపన చేయించలేదా? అప్పుడు హనుమ మీద దాడి చేయించలేదా? కాబట్టి అది సరి అనుకుంటే ఇది కూడా సరి. యుద్ధంలో వానరులు గుహలో ప్రవేశించి రాక్షసరాజా సావాసం విడిచిపెట్టి ఇలా మునుల జీవితం అవలంబించడం నీకు తగినదేనా? విను, ప్రతిదినము అగ్నిహోత్రం చేస్తూ హోమధూమాన్ని వ్యాపింపజేయడం నువ్వు చేయదగినదేనా అని అంటున్నారు రావణుణ్ణి. ఇలా చేయడం తగదు అని భావించకుండా సిగ్గు లేకుండా రహస్యంగా అగ్నిలో ఆజ్యం పోయడం యుక్తమా? రాజశ్రేష్ఠుడు యుద్ధానికి వచ్చి అక్కడ విహార భూమిలో ఉండి నిన్ను రమ్మని పిలుస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఉండి యుద్ధం పక్కన పెట్టి వంచనతో ఈ హోమం చేయడం వీరునికి ధర్మమేనా? ఇలా యుద్ధాన్ని తప్పించుకోవడానికి చూస్తావా అంటూ వానరులు అతని జుట్టు పట్టి ఈడ్చగా మాంసభక్షుడైన రావణుడు నిశ్చింతుడై ఎలాంటి కదలిక లేకుండా ఉన్నాడు. అంటే హోమం సంపూర్ణం అవ్వాలి అని రావణుడి ఉద్దేశం. వానర వీరులు వచ్చి ఎంత యుద్ధానికి రెచ్చగొడుతున్నా హోమం పూర్తి చేసి వెళ్లాలని రావణుడు నిశ్చల చిత్తంతో ఉన్నాడు. హృదయంలో నిలిపిన జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా, కూర్చున్న స్థితి కదలకుండా, పఠిస్తున్న మంత్రాల స్వరాల వేగం తప్పకుండా, మనస్సులో కలవరపడకుండా హోమం చేస్తూ తన గట్టి నిష్ట నుండి చెదరక బెదరక గొప్ప గాంభీర్యంతో కూర్చొని ఉన్నాడనమాట రావణుడు. అలా రాతి స్తంభంలా కదలకుండా ఉన్న రావణుడి చేతిలోని ఆహుతుల్ని పిండి పడేసి నేతిని అగ్నికి అర్పించే పనిముట్లను తొక్కివేసి అగ్నిహోత్రానికి వినియోగించే సమిధలను హోమద్రవ్యాలను కొన్నిటిని అగ్నిలోకి తోసేసి రావణుడి చెవుల్లో పెద్ద పెద్దగా అరిచి గీపెడుతూ ఎంత చేసినా కదలకపోయేసరికి అంగదుడు అంతఃపురంలో ప్రవేశించి అక్కడ ఉన్న మండోదరిని జుట్టుపట్టి ఈడుస్తూ పరుగుతో తీసుకుని వచ్చి రావణుని ఎదుట నిలబెట్టగా ఆ మండోదరి దుఃఖిస్తూ తన భర్తతో ఇలా అన్నది. ఇది మనకెక్కడా కానీ సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ నేనెక్కడా గమనించలేదు, మీరు కూడా గమనించి ఉండరు. అంగదుడు రావణుడి మీద దాడి చేయడం అయితే మనకు ఒక సందర్భంలో దూతగా వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు, కానీ ఇలా రావణుడి హోమాన్ని భంగపరచడానికి ఏకంగా అంతఃపురంలోకి వెళ్ళి మండోదరిని ఈడ్చుకొని వచ్చి పెట్టడం అనేది
నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. మొల్ల రామాయణంలో చదువుతున్నాను. శ్రీరాముడే సాక్షాత్తు వైకుంఠవాసుడైన నారాయణుడని, ఈ కోతులు దేవతలని నీకు తెలిసి వచ్చేలా ఎల్లవేళలా నీకు చెవికి అందేలా శ్రద్ధగా విన్నవించాను. అయినా నువ్వు విన్నావు కాదు అంటోంది మండోదరి. దుఃఖిస్తోంది. ఈ విధంగా వానర వీరులు వచ్చి లంకలో దాడి చేశారు అంతఃపురంలో కూడా. నీ వల్లనే కదా ఇదంతా, రాముడు ఆదినారాయణుడు నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు నా మాట వినలేదు కదా అని మండోదరి రావణుడికి చెప్తూ ఉందన్నమాట. రాక్షస రాజుల్లో ప్రసిద్ధుడైన మయుని కూతురిని, నీ పట్టపురాణిని, ఏ పక్క నుండి ఎట్టి ఆపదలు రావడానికి వీలు లేని దాన్ని, ఇంద్రుణ్ణి జయించి ఇంద్రజిత్తు అని పేరు సంపాదించుకున్నవని తల్లిగా జయ జయధ్వానాలు అందుకున్న దానిని, స్త్రీలందరి చేత పూజింపబడేదానని, భయం అంటే ఏమిటో తెలియని నన్ను ఈ విధంగా ఏ భయము లేకుండా నా తలపట్టి ఒక వానరుడు ఈడ్చుకొని నీ ముందుకు తీసుకొస్తే నువ్వు చూసే స్థితికి వచ్చానేంటి నేను అంటే, నేను ఎంత బాగా బతికాను, ఎంత గొప్పగా బతికాను, భయం లేకుండా బతికాను, అలాంటిది ఇప్పుడు ఈ వానరుల చేతుల్లో అవమానం పొందాల్సి వచ్చింది, ఇదంతా నీ వల్లే అంటోంది మండోదరి. మండోదరి అభిజాత్యాన్ని అక్షరబద్ధం చేసినట్టుగా అనిపిస్తుంది. తన పుట్టుక, తన భర్త, తన తనయుడు, తన ధైర్యం వివరిస్తూ ఇన్నింటిలో ప్రశస్తికెక్కిన తనను చివరికి ఒక కోతి, ఒక వానరుడు తలపట్టి తన భర్త కళ్ళ ముందుకు లాక్కురావడం భరించలేకపోయింది. ఇంత వాక్పటిమ ఉంది ధీరురాలైన మండోదరికి. ఈ కవిత మొల్లది, ఈ పద్యం మహాభారతంలో ఉద్యోగ పర్వంలో తిక్కనగారి ద్రౌపది చెప్పిన మాటల్ని గుర్తుకు తెస్తుందన్నమాట. అక్కడ కొప్పుపట్టి ఈడ్చారు, ఇక్కడ కొప్పుపట్టి ఈడ్చాడు. అక్కడ భర్తలు చూస్తుండగానే జరిగింది ద్రౌపదికి అవమానము, ఇక్కడ భర్త చూస్తుండగానే జరిగింది అవమానము. తిక్కన గారిని భక్తితో అనుసరిస్తూనే చక్కని రచన తనదైన శైలిలో చేసింది మొల్ల. తిక్కన కవిరాజు ప్రస్తుతింతు అని తిక్కన కవిని కవిరాజుగా సంభావించింది మొల్ల అని ఇక్కడ రాశారు. రామదూతలు నన్ను ఇలా కష్టపెడుతూ ఉంటే నీకు చూడ్డానికి పండుగలా ఉందా? నా మానం కాపాడలేని నీ పౌరుషం ఎందుకు రాక్షసరాజా అంటోంది మండోదరి. ఇలా మునిలా హోమం చేస్తూ కూర్చోవడం కన్నా రామునితో యుద్ధం చేసి గెలిస్తే అఖండ విజయాన్ని పొందవచ్చు. యుద్ధరంగంలో రాముని చేతిలో చనిపోయావా శాశ్వతమైన మోక్ష పదవి లభిస్తుంది. అంతేకాని ఈ దీన స్థితి ఏమిటి రాక్షసేశ్వరా? అంటే రావణుడు ఇలా ముక్కు మూసుకొని కూర్చోవడం మండోదరి భరించలేకపోయింది అన్నట్టు. కోపంతో గొప్పగా ప్రబోధించింది, ఎత్తి పొడుస్తోంది రావణుణ్ణి. అయితే యుద్ధం చెయ్యి, గెలిస్తే గెలువు, లేదంటే చనిపోయినా నీకు మోక్షం వస్తుంది, గాని ఇలా మౌనంగా ఉండిపోతావా? అంతటి ఎత్తు పొడుపులో కూడా రాక్షసేశ్వర అని సంబోధించింది. అంటే తన భర్తలో ఉన్నటువంటి జీవితేశ్వరుడిలో ఉన్నటువంటి ఈశ్వరతత్వాన్ని, అంటే రాక్షసులందరికీ నువ్వు అధినాయకుడు అని ఒకవైపు గుర్తు పెట్టుకునే ఇలా మాట్లాడుతోంది మండోదరి. ఇలా అంటూ అనేక విధాలుగా దీనంగా మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చింది మండోదరి. ఆమె ఏడవడం చూసి రావణుడు సిగ్గుపడి పట్టరాని కోపంతో అగ్నిహోత్రంలో కాలగా మిగిలిన కొరకంచులతో వానర వీరుల చేతులు, తలలు, ముక్కులు, చెంపలు నలిగిపోయేలా గట్టిగా మొత్తాడు. ఆ దెబ్బకు వారు తిరిగి వెళ్ళిపోయి, ఆ దెబ్బకు వారు పారిపోయి అన్నట్టుంది ఇక్కడ. రామచంద్రుని ఎదుటికి వెళ్లి తాము వెళ్లి చేసి వచ్చిన పనిని విన్నవించారు సమయంలో. మొత్తానికి రామకార్యం అయితే రాముడు చెప్పినట్టయితే చేశారు. ఆ హోమం జరగకూడదని విభీషణుడు చెప్పాడు, సంపూర్ణం అవ్వకూడదని. వీళ్ళు వెళ్ళి ఎంత ప్రయత్నించినా కూడా రావణుడు కదలలేదు హోమంలోంచి. తిరిగి మండోదరిని ఎప్పుడైతే తీసుకొచ్చి రావణుడి ముందర నిలబెట్టారో, ఆమె అవమానంతో మాట్లాడిన మాటలకు రావణుడు తన నిష్టలోంచి బయటికి వచ్చి వానరుల మీద దాడి చేశాడు. అలా కోతుల్ని వెళ్ళగొట్టి రావణుడు అంతఃపురంలోకి వచ్చి ధైర్యంగా గట్టిగా నిలదొక్కున్నాడు. ముఖం కళతప్పి దుఃఖంతో చిన్నబోయి తన పక్కన ఉన్న కులకాంత అయిన మండోదరిని చూశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ జయం.